నా అయిపోయిన వాళ్ళు వచ్చేయండి, నా అయిపోయిన వాళ్ళు వచ్చే అలా ఉండబాకండి. బాయ్ బాయ్ सर ओके डबल धमाका सर ओके सर क्या करे पैसे सब जमा करें వెనకాల నాకే చూస్తా ఉంది, వెనకాల ముందు మొత్తం చూస్తాను, మీ ఆడ కనబడతాయి. దానికి ఇస్తే తప్ప ఇది ముందు 19 to 24 తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే గత ప్రభుత్వం మాదిరిగా మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఇది చెప్పిన మాట ఖచ్చితంగా కూడా నిలబెట్టుకుంటాము. ఇచ్చిన ప్రతి అంశాన్ని సూపర్ 6 ఉన్న పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మొదలుపెట్టి ఇప్పటికే 80% పైన కంప్లీట్ చేయడం ఉంది. చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్, కూటమి ప్రభుత్వం కమిట్మెంట్. ఇది దొంగల ప్రభుత్వం కాదు, దోచుకుండే ప్రభుత్వం కాదు, మాట తగ్గే ప్రభుత్వం కాదు. ఏదైతే రేపు అన్నదాత సుఖీభవ త్వరలో ఇవ్వబోతా ఉన్నాం, అదేవిధంగా రేపు ఆగస్టు 15న మా అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం చెప్పిన దానికి ప్రకారం ఇస్తా ఉన్నాం. ఏదైతే వాగ్దానం ఇచ్చామో ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లు వేశారో దాదాపుగా స్ట్రైట్గా పర్సెంటేజ్లో 94% దాకా ఇస్తే ఆ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. గత పాలకులు ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల కోసమే ఈ ప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం. అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు సమానంగా చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రచారాలు, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజల మధ్యన చిచ్చు పెడతా ఉన్నారు, రౌడీలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈరోజు ఒక రౌడీల రాజ్యం మళ్ళీ రావాలి, దుర్మార్గం పాలనతోనే గెలుస్తామని అనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి కల్లా నిజంగానే మీ బటన్ నొక్కింటే, నిజంగానే మీ వల్ల సంక్షేమంలో అందరూ సంతోషంగా ఉంటే ఎందుకు 151 సీట్లకు మీరు 11 సీట్లకే మిగిలిపోయారు? 5 ఎక్కడికి పోయింది? 11కి ఎందుకు మిగిలారు? ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, మిమ్మల్ని చీకొట్టారు. ఈరోజు 164 సీట్లు మా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఇచ్చి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే బాధ్యతతో పరిపాలన చేస్తూ ఉన్నాము, బాధ్యతతో రోజు సంక్షేమాన్ని అభివృద్ధిని చేస్తూ ఉన్నాము. ఆ రోజు మీరు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈరోజు మీకు ప్రతిపక్ష హోదా దక్కడమే కాకుండా 11 మంది శాసనసభ్యులు ఉంటే ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా ప్రభుత్వ జీతాలు తీసుకొని ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకొని అసెంబ్లీకి రాని అసమర్థులు మీరు అసమర్థులు. కూటమి ప్రభుత్వాన్ని కానీ మా నాయకుడి గురించి కానీ మాట్లాడే అర్హత లేదు, మమ్మల్ని విమర్శించే అర్హత లేదు. ఈరోజు మీరు రాజధాని నగరం ఏదంటే చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండేది. అప్పుడు ఈరోజు రాజధాని మళ్ళీ పరిగెత్తిస్తున్నాము. అమరావతిని, పోలవరాన్ని పక్కన పెట్టారు, పోలవరాన్ని పరిగెత్తిస్తున్నాము మేము. ఈరోజు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఆ రోజు పరిశ్రమలన్నీ వెనక్కుపోయాయి, పరిశ్రమలను పరిగెత్తించి పారిపోయినాయి. ఈరోజు పరిశ్రమలందరూ కూడా పెట్టుబడులు పెడతామని వేలాదిగా ఈరోజు కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పెడతామని కంపెనీలు కూడా మా వెంటబడి ఖచ్చితంగా ఒక చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం బాగుపడుతుంది. పరిశ్రమలు పెట్టాలంటే బ్రాండ్ అంబాసిడర్, ఒక బ్రాండ్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడే. ఏ అంశాలైనా తీసుకుంటాం రమ్మనమంటున్నాం మేము. ఈరోజు మద్యం కుంభకోణంలో ఎవరు నిందితులు? మీరా మేమా? వేల కోట్ల రూపాయలు, దాదాపుగా 4,000 కోట్ల రూపాయల కుంభకోణం.
ముఖ్యంగా మీ అనుచరులంతా ఉన్నారు. కక్ష సాధింపు చర్య అని అంటున్నారు. ఎవరు కక్ష సాధింపు చర్య? గెలిచిన మొదటి సంవత్సరమే ప్రజల సొమ్మైనటువంటి ప్రజావేదికను కూల్చికొట్టింది మీరు కాదా? ఎక్కడెక్కడ ఉండేటువంటి పైలాన్లను పగలగొట్టింది మీరు కాదా? ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రజా భవనాలను కూల్చింది ఎవరు? మీరా మేమా? ఎవరికి కక్షపూరితనము? ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టదు. ప్రజలు తప్పులు చేస్తే ప్రజల సంక్షేమం కోసం, బాగు కోసమే చేస్తాము తప్ప రౌడీజం చేయాలి ఈరోజు చేయాలంటే కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా అందరూ సమానం అనేటువంటి న్యాయం అందరికీ ఒకటే. ఈరోజు జరుపుతా ఉన్నారు. వ్యవస్థలో సిట్టుని కింద అంతా కూడా వ్యవస్థ ఒకటి చూస్తూ ఉంది. వ్యవస్థలకు తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఏమీ ఉండదు. ఎవరు తప్పు చేసినా ఆ తప్పు చేసిన నాయకుడికి శిక్ష పడదు. ఈరోజు 1,000 కోట్ల రూపాయలు తీసేసుకున్నారు. నాడు మద్యాన్ని అడ్డం పెట్టుకొని 25,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మకుండా, మద్యం లేకుండా చేస్తానన్నాడు. ఆ రోజు డూప్లికేట్ మద్యాన్ని తీసి, కల్తీ మద్యాన్ని తీసి ప్రాణాలతో చెలగాటమాడారు. ఉచిత ఇసుకను మేము తీసుకొచ్చాము. రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు ఇటువంటిది. ఆ రోజు గవర్నమెంట్ షాపులు పెడితే గవర్నమెంట్ షాపులో నగదు రూపంలో డబ్బులు తీసుకుంటారు. ఎందుకు నగదు రూపంలో తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అని ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ప్రజాస్వామ్యం ఖచ్చితంగా మీ బెదిరింపులకు బెదిరిస్తామంటున్నారు, రపరప ఆడిస్తామంటున్నారు. గంగమ్మ తల్లిని నరికిన దానిలో నరికినట్టు నరుకుతామంటున్నారు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని నరికి పక్కన పడేశారయ్యా వైఎస్ఆర్ పార్టీ నాయకులారా. రపరప హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.